నంద్యాలలో ఆరోగ్య మాతా పుణ్యక్షేత్రం ఆర్సీఎం చర్చికి చెందిన సమాధి తోటపై వివాదం నెలకొనడంతో క్రైస్తవ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. దాదాపు 1000 కుటుంబాలకు చెందిన వారు ఈ సమాధి తోటలోని తమ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని గూడ్స్ షెడ్ సమీపంలో ఉన్న ఈ సమాధి స్థలంపై ఇటీవల రైల్వే అధికారులు హక్కులు తమవేనని పేర్కొంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు సమాధి తోటకు తాళాలు వేయడంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని క్రైస్తవ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చనిపోయిన వారిని ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి, తహసీల్దార్ తదితర అధికారులకు వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమాధి తోట సమస్యను పరిష్కరించాలని, లేకపోతే మరింత ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని క్రైస్తవ నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల తహసీల్దార్ గారి కార్యాలయంలో ఆర్సీఎం చర్చి ఫాదర్ గారు సంఘ సభ్యులు అందరితో కలిసి ఆర్సీఎం చర్చి శ్మశాన వాటిక గురించి, అక్కడ ఉన్న సమస్య గురించి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. రోమన్ క్యాథలిక్ చర్చికి 1880 నుంచి ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్ రోడ్లో గూడ్ షెడ్ దగ్గర ఉన్న సమాధుల తోటలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే. ఈరోజు రైల్వే వాళ్ళు ఈ స్థలం మాది, మీరు ఇక్కడ చేయడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి గేటుకు తాళాలు వేయడం జరిగింది. మా విన్నపం ఏంటంటే, స్థలం ఉంది, దారికి ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ఎంఆర్ఓ గారు, నంద్యాల కమిషనర్ గారు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమాధుల తోటకు దారిని ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేని పక్షంలో మాకు నూతనంగా ఎక్కడైనా కానీ నంద్యాల సరౌండింగ్స్లో భూస్థాపన చేసుకోవడానికి కార్యక్రమం సమాధులకు స్థలాన్ని కేటాయించవలసిందిగా సవినయంగా మీడియా ద్వారా కోరుతున్నాం. గౌరవనీయ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మా మనవి, ఇక్కడ 1918 నుంచి ఇక్కడ ఎంతో మంది అక్కడ రైల్వే ఉన్న కానించి అక్కడ మరియమ్మ గుడి అని ఉంది. మరియమ్మ గుడి కానించి అక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ సమాధుల తోటలు ఏర్పరచుకున్నారు. అది ఈ రోజు వచ్చినది కాదు. ఈ రోజు వచ్చి రైల్వే వాళ్ళు ఇది మాది అంటూ అక్కడికి వచ్చి చనిపోయిన దేహాలను కూడా వెనక్కి పంపించి అవి ఎక్కడికి తీసుకుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో స్థితిలో లేక ఆ చనిపోయిన వారిని కూడా మేము ఎక్కడ నిలబెట్టాలో, రోడ్డు మీద నిలబెట్టాలా లేకుంటే ఇంకా ఎక్కువ చోట నిలబెట్టాలా తెలియని స్థితిలో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇక్కడ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు మరియు ఎంఆర్ఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఏ ప్రాణం పోయినా అక్కడ చేర్చడానికి, వారిని గౌరవప్రదంగా కూర్చడానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే అది ఈరోజు ఎంతో మంది మనోభావాలకు, తల్లిదండ్రులకు అక్కడ సంబంధించినది. అక్కడ చనిపోయిన వారి పూర్వీకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది మా తోట, మా సమాధులు అనే సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు. ఇప్పటికి మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి మనోవేదన తీర్చి దానిని క్రమబద్ధీకరించవలసిందిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణం, నంద్యాల టౌన్, నూనెపల్లె, ఇందిరానగర్ ఆర్సీఎం చర్చికి సంబంధించి శ్మశాన తోట మన గూడ్ షెడ్ దగ్గర గతంలో అంటే గత 200-300 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉంది. అక్కడ శ్మశానంలో భూస్థాపన కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. ఎంతోమంది ఫాదర్లు అయితేనేమి, నంద్యాలలో ఆర్సీఎం చర్చికి సంబంధించిన ఫాదర్లు అయితేనేమి అందరినీ కూడా అక్కడే భూస్థాపన చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు. ఈ మధ్య కాలంలో అక్కడ ఇల్లు కట్టినారని చెప్పి రైల్వే వాళ్ళు స్థలాలు మాకు ఇవ్వాలా, శ్మశానం తోట నుంచి తీసేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయంపై మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారికి, అలాగే ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ రైల్వే అధికారులు అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చనిపోయిన వారి శవాలను కూడా మేము తీసుకుపోయి కాంపౌండ్ బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి వీటిపై అధికారులు తక్షణం స్పందించి, అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలకు కూడా రైల్వే వారికి మనం అక్కడ వాడుకుంటున్న స్థలానికి సంబంధించి పన్ను కూడా కట్టడం జరిగింది. సో అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఉన్న వాటిని ఈరోజు అక్కడ వద్దు, మీరు ఆ శ్మశానం అంతా మేము
ఖాళీ చేసేసి మేము వాడుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ మెయిన్ రోడ్డుకు అవకాశం ఇవ్వకపోతే మరి ఆ పక్క నుంచన్నా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే కమిషనర్ గారు విజిట్ చేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంతోమంది మరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే పేద ప్రజలు పేదవాళ్ళం మాకు ఉండేది అదొక్కటే స్థలమే కాబట్టి తప్పకుండా మాకు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ కాంపౌండ్ ఏర్పాటు చేసి మాకు రస్తా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అటు కాని పక్షంలో మాకు తప్పకుండా బయట కూడా స్థలాన్ని మరి భూస్థాపన వాటి కోసం స్థలం కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారిని నిన్న గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అదే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల ఆర్సీఎం చర్చి, ఆరోగ్యమాత శ్రైన్ చర్చి అని చెప్పేసి డేనియల్పురంలో 1000 సంఘం ఉన్నటువంటి చర్చి మాది. మాకు వచ్చేసి చనిపోయినటువంటి వారిని భూస్థాపన చేయడానికి 1888వ సంవత్సరం రైల్వే గూడ్స్ షెడ్ దగ్గర రైల్వే స్థలంను మాకు ఇచ్చి ఉన్నారు. అది మేము వాడుకుంటూ ఉన్నాం. దానికి లీజు కూడా ప్రతి సంవత్సరం మేము పే చేస్తున్నాం. అలాంటి బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ రైల్వే జీఎం వచ్చి తిరుమలరావు గారు వచ్చేసి ఇక్కడ మీరు భూస్థాపన చేసుకోకూడదు, మీరు ఈ స్థలంలోకి రాకూడదు, ఇది మాది స్థలము అనేసి మాకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. మేము మా సంఘస్థలో చనిపోయినవని వేరే సమాజాలకు తీసుకపోతే వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు అక్కడ పోతున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడికి వస్తున్నారు, మీ స్థలం మీరే మాట్లాడుకోండి అనే విధంగా చెప్తూ ఉన్నారు. మా విన్నపం ఏమంటే మాకు దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మా స్థలాన్ని మాకు ఇప్పించడమో, వాళ్ళ దారి కాకుండా పక్క నుంచి వేరే దారి ఉంది, ఆ దారి ఇప్పించడము, లేని పక్షంలో మాకు వేరొక స్థలము ప్రత్యేకంగా చూపించాలనేదే మా యొక్క విన్నపము. మా 1000 మంది సంఘం ఉన్నటువంటి సంఘాన్ని చూసి కలెక్టర్ గారు మాకు ఎటో ఒకటి సాయం చేయాలని వేడుకుంటూ ఉన్నాం. నవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.